వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అశేష భక్తజనుల సాక్షిగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. అయోధ్యలో బాల శ్రీరాముడిని ప్రతిష్ఠించి ఏడాది గడిచిన సందర్భంగా అయోధ్య ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చక స్వాములే స్వామి పక్షాన అమ్మవారి గలసీమలో మంగళ సూత్రాలను అలంకరించారు. అనంతరం ఉత్సాహభరితంగా అక్షతారోహణ కార్యక్రమం నిర్వహించారు. శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము. కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ట్రాక్ అత్యవసర మరమ్మతుల కారణంగా ఏలూరు జిల్లా భీముడోలు రైల్వే గేటును బుధవారం ఉదయం మూసివేశారు. ఈ నెల 30వ తేదీ వరకు పనులు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలియజేశారు. వాస్తవానికి గేటును ఈ నెల 20వ తేదీ నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు తొలుత ప్రకటించారు. వివిధ కారణాలతో మరమ్మతులు నేటి ఉదయం నుండి ప్రారంభించారు. ద్వారకా తిరుమల వెళ్లే యాత్రికులు, స్థానికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు.
ఉత్తరాంధ్ర నుంచి షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన యువకులు సిపి శంకర్బ్రత బాగ్చి చొరవతో సురక్షితంగా విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఏజెన్సీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని నిరుద్యోగులకు సూచించారు. మోసపూరిత ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కమిషనర్ పోలీస్ గా చార్జ్ తీసుకున్న తర్వాత అందరికి మా ఫోన్ నంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నంబర్ మన జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా వేరే దేశానికి కూడా పోయింది. అదే క్రమంలో వాళ్ళు షార్జా నుండి నాకు కాల్ చేశారండి. కాంటాక్ట్ నంబర్ లో అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెల్డింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రాజువాకలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం కోసం షార్జా పంపించారు. షార్జా పంపిస్తే అక్కడ చాలా మందికి పంపిస్తే కొందరికి ఉద్యోగం వచ్చింది, కొందరికి ఉద్యోగం రాలేదు. టెస్ట్ పెట్టారు, కొందరు పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు. పాస్ అయినా కూడా కొందరికి సరైన ఉద్యోగం రాలేదు. ఉద్యోగం తక్కువ, మనిషి ఎక్కువ మంది వెళ్ళారండి, తక్కువ ఉద్యోగం ఉన్నాయి. సో ఆ పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, రావడానికి వీలు లేదు. ఆ పరిస్థితిలో వేరే మార్గం వాళ్లకు అది ఏం చేయాలి అర్థం కాక లోకేష్ యాదగిరిలో లోకేష్ నాకు కాల్ చేశారండి. కాల్ చేస్తే నేను లోకేష్ కి చెప్పాము, ఇబ్బంది పడకండి, నేను ఏర్పాటు చేస్తాను. తర్వాత నేను ఏసీబీ గారికి అప్పచెప్పాను. ఆయన ప్లస్ ఆయన ఆఫీసర్ రాజువాక ఇన్స్పెక్టర్, తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసి వాళ్ళు అందరినీ ఈరోజు షార్జా నుండి వాయా హైదరాబాద్, వైజాగ్ తీసుకొచ్చారండి. సో వాళ్ళు ఇంతవరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అది కూడా ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ సౌదీ అరేబియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి. వాళ్ళు కూడా త్వరలో తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము. అది కాకుండా కంబోడియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి. వాళ్ళు కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ మీట్ ఎందుకు పెట్టామంటే తెలుగు వాళ్ళు ఎవరైనా బయట ఉంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వేరే దేశంలో ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు. మేము సాధ్యంత వరకు సాయం చేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి మీరు తిరిగి రావాలంటే అది కూడా మేము కోఆర్డినేట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రసాద్ సార్ మెయిన్ ఏజెంట్ కాదు సార్, చందు సార్ ఏజెంట్, మెయిన్ ఏజెంట్ మణికంఠ ఇన్స్టిట్యూట్. ఆయన ద్వారా ముంబై ఏజెంట్ గేమ్ పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్. దుబాయ్ 78,000 కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్, టూరిస్ట్ వీసా మీద. అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్. మేము 4 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. 6G టిక్ గన్నర్కి వెళ్ళర్ కింద వెళ్ళాం సార్. అక్కడ మాకు 3G ఫుల్ టిక్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. మేము టెస్ట్ కొట్టాం సార్. అది ఆర్టీకి పంపుతానని చెప్పి ఆ టెస్ట్ తీసి పంపడం మానేశారు సార్. తర్వాత ఎండి సార్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కింద చేయమన్నారు. హెల్పర్ కింద చేస్తానంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. అది కూడా 1500 బేసిక్ తీసుకెళ్ళి 900 బేసిక్ ఇస్తానన్నారు హెల్పర్ మీద. వెళ్ళిపోతాం సార్, ఇండియా వెళ్ళిపోతాం. హెల్పర్ కింద అయితే చెయ్యం. ఆల్రెడీ అక్కడ 35,000 కట్టి ముందు ట్రైనింగ్ తీసుకున్నాం హెల్పర్ కింద. ఇక్కడ హెల్పర్ కింద అయితే ఎందుకు చేస్తాం సార్, అదైతే చెయ్యం అని చెప్పి వెళ్ళిపోతాం. రిజైన్ లెటర్ రాయమన్నారు సార్. అక్కడ రిజైన్ లెటర్ అంటే మాకు 3G టెస్ట్ ఇచ్చారు, అక్కడ 6G టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్. అలాగే ఏజెంట్లు చెప్తే 4 రోజుల పాటు పోరాడారు సార్. వాళ్ళ కాలేదు సార్ అని చేతులు ఎత్తేసే సార్. మాకు మేమేం చేయలేము, మీరు ఏదంటే చేసుకోండి అని అనేసారు సార్. లాస్ట్ మాకు సిపి సార్ రీల్ దొరకగానే ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ కాంటాక్ట్ చేసాం సార్. వెంటనే సిపి సార్ స్పందించి మాకు అన్ని రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కద్రి పట్టణంలోని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాతు హుస్సేన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం కోసం చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమయాస్తున్నాను. సో ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవబోతుంది. సో స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చాను. చాలా హ్యాపీగా. నాన్నగారు ఇప్పుడు యాక్చువల్లీ కథ రాస్తున్నారండి, రైటింగ్ స్క్రిప్ట్, న్యూ స్క్రిప్ట్. సో నాది టైం ఉందండి, డాడీతో టైం ఉంది. సో ఇప్పుడు డాడీ గారు అయితే కథ రాస్తున్నారు, బట్ అది ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవుతుంది. సో వేసిన అనౌన్స్మెంట్.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కర్బన ఉద్గారాల నియంత్రణకు క్లీన్ ఎనర్జీ ఏకైక పరిష్కారం. WEF వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్. భావితరాలకు సామాజిక న్యాయ మహాశిల్పం స్ఫూర్తిదాయకం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నివాళులు అర్పించిన వైసీపీ నేతలు. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. శ్రీ కాలభైరవ స్వామికి వైభవంగా అభిషేకాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో ఆకాష్ పూరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.